మనిషి ఇంటికి వచ్చేసరికి లివింగ్ రూమ్ మొత్తం మెస్గా కనిపించింది. అతను అతని భార్య కలిసి ఉన్న ఫోటో కూడా చింపేసి పీసెస్గా పడేసి ఉంది. అది చూసి పానిక్ అయిన అతను వెంటనే బెడ్రూమ్కి పరుగెత్తాడు. కానీ అక్కడికి వెళ్లి చూసేసరికి ఆమెకు సంబంధించిన అన్ని వస్తువులు డిసపియర్ అయ్యాయి. ఆమె ఎందుకు వెళ్లిపోయింది అని అతనికి అర్థం కాలేదు. చివరికి ఒక గిఫ్ట్ బాక్స్లో ఉన్న డివోర్స్ అగ్రిమెంట్ చూసిన తరువాత నిజం తెలిసింది. ఆ క్షణంలోనే అతనికి అర్థమైంది తన బిట్రేయల్ గురించి తన భార్య చాలా కాలం క్రితమే తెలుసుకుందని, అందుకే అతన్ని ఫోరెవర్ వదిలి వెళ్లిపోయిందని. కానీ ఈ పరిస్థితికి కారణం అతనే. ఒకప్పుడు వాళ్ళు అందరికీ ఎన్వీ కలిగించే కపుల్. కానీ ఒక యాక్సిడెంట్ సమయంలో తన భర్తను సేవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఆ మహిళ ప్యారలైజ్డ్ అయ్యింది. గిల్టుతో బాధపడిన ఆ మనిషి ఆమెకు ప్రపోజ్ చేసి నేను ఎప్పటికీ నిన్ను బిట్రే చెయ్యను అని ప్రామిస్ చేశాడు. కానీ 3 ఇయర్స్ తరువాత ఆ మహిళకి తన భర్త మరియు అతని సెక్రటరీ ఇంటిమేట్గా ఉన్న వీడియో వచ్చింది. అది చూసి ఆమె హార్ట్ బ్రోకెన్ అయిపోయింది. పూర్తిగా నిరాశలో పడిపోయి 7 డేస్లో అతన్ని వదిలి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యింది. ఆమె డివోర్స్ పేపర్స్ని ఒక బ్యూటిఫుల్లీ ర్యాప్డ్ గిఫ్ట్ బాక్స్లో పెట్టింది. తర్వాత డిన్నర్ కుక్ చేసి అతను ఇంటికి రావాలని వెయిట్ చేసింది. డిన్నర్ టేబుల్ దగ్గర ఆమె ఆ గిఫ్ట్ బాక్స్ అతనికిచ్చి దీన్ని ఒక వీక్ తరువాత ఓపెన్ చెయ్యి అని చెప్పింది. అది విన్న ఆ మనిషి ఎమోషనల్ అయ్యి నీ లెగ్స్ క్యూర్ చేయడానికి నా సేవింగ్స్ అంతా ఖర్చు చేస్తాను అని ప్రామిస్ చేశాడు. కానీ ఆమె అతని కాలర్ మీద ఉన్న లిప్స్టిక్ స్టెయిన్ చూసినప్పుడు బిట్టర్గా నవ్వుకుంది. నన్ను ఎందుకు బిట్రే చేశావు అని అడగాలని అనుకుంది. కానీ అదే సమయంలో సెక్రటరీ నుంచి కాల్ రావడంతో ఆ మనిషి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే తన భార్యకి అపాలజీ చెప్పడానికి అతను స్పెషల్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చాడు. కానీ ఆ మహిళ మాత్రం హ్యాపీగా లేదు. అయినా చుట్టుపక్కల వాళ్ళందరూ అతను తన భార్యని చాలా ప్రేమిస్తాడు అనుకున్నారు. కొద్దిసేపటి తర్వాత నేను వాటర్ తీసుకువస్తాను అని చెప్పి ఆ మనిషి బయటకి వెళ్ళాడు. కానీ తిరిగి రాలేదు. అందుకే ఆ మహిళ బయటకి వెళ్లి అతన్ని వెతికింది. కానీ అక్కడ అతను సెక్రటరీతో డేట్లో కనిపించాడు. అంతేకాదు రిపోర్టర్స్ ముందు ఆ సెక్రటరీ ఇతని నా హస్బెండ్ అని ఓపెన్లీ చెప్పింది. వాళ్ల లవ్ స్టోరీని కూడా కెమెరాస్ ముందు షేర్ చేసింది. రిపోర్టర్స్ అందరూ వారి సోకాల్డ్ రొమాన్స్ ని ప్రీజ్ చేయడం మొదలుపెట్టారు. అది చూసిన ఆ మహిళ ఎక్సెసివ్ గ్రీఫ్ వల్ల అక్కడికక్కడే ఫెయింట్ అయిపోయింది. అప్పుడు ఈ కారులో ఉన్న ఆ మనిషి ఆమెను గమనించాడు.